శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు బిడ్డలైన మీకు వందనములు. 2026 మే 14వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కృపతో మన దేవుడు సంతృప్తిపరచు దేవుడై ఉంటున్నాడు. పరిశుద్ధులందరూ కృపను కోరుకునిరి, ఆ కృపను పొందుకునినప్పుడు సంతోషించగలిగిరి, సంతృప్తి చెందగలిగిరి. తొలిసారిగా నోవాహును గూర్చి చదివినప్పుడు నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. ఆదికాండం 6:8. ఆ కృపను బట్టియే ఆయన ఓడలో కాపాడబడగలిగాడు. ఆ కృపను బట్టియే ఆయన కుటుంబమంతయు జలప్రళయము నుండి తప్పించబడగలిగాది. లక్షలాది ప్రజలు ఆ కాలమందుండినను నోవాహు మాత్రం యెహోవా దృష్టిలో కటాక్షము పొందగలిగాడు. అందును బట్టి అతడు దేవుణ్ణి ఎంతగానో మహిమపరచగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఆ ప్రకారమే లోతునకు కటాక్షము కలుగగలిగాది. సొదొమ గొమొర్రా నాశనము నుండి అతడు రక్షించబడగలిగాడు. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన కృపను ఘనపరిచితిని అని అతడు దేవుని కృపను బట్టి సంతోషించినట్లు ఆదికాండం 19వ అధ్యాయం 18-19 వచనాలలో మనము చూడగలం. గమనించవలసిన విషయం, ఆనాడు లక్షలాది స్త్రీలలో ఆమెకు దేవుని కృప లభించగలిగాది. దేవదూత మరియను దయాప్రాప్తురాల, శుభం అని అభినందించడం మనము చూస్తూ ఉంటున్నాం. మూల భాషలో చూడగలిగితే కృపనొందిన దాన అని మనకు చెప్పబడుతున్నది. యేసుని తన గర్భమందు మోయుటకు దేవుడామెని ఎన్నుకొనుట గొప్ప కృప. దీనులకు ప్రభువు కృపను అనుగ్రహించుచున్నవాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచూనే ఉంటున్నది. దేవుని బిడలైన మన జీవితంలో కృపను మనము కూడా ఈ రోజున పొందుకొనుచున్న వారమే. అంతేకాదు, కృప మీదనే మనం ఆధారపడి ఉంటున్నాం. ఆ కృప మన పట్ల సంపూర్ణముగా విస్తరించినప్పుడు కృపచేత మనం ఎంతగానో తృప్తి పొందేటువంటి పరిస్థితి దేవుడు మన జీవితానికి కలిగించగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడని, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదమని కీర్తన 65:4లో కూడా మనము చూడగలం. ఇలాగా మనం చూడగలిగినట్లయితే నోవాహు కానీ, లోతు కానీ, ఆ రోజున మరియమ్మ కానీ, వీళ్ళంతా కూడా దేవుని యొక్క కృప పొందుకున్న బిడలుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఆయన కృపకు పాత్రులైనటువంటి వారే. దేవుని మందిరానికి వెలుట వలన మేలు కలుగుచూ ఉన్నది. దేవుని మందిరములోని మేలు చేత మనము తృప్తిపరచబడుచూ ఉన్నాము. అందువలన దావీదు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అక్కడ పాడుచూ ఉన్నట్లు వాక్యంలో కూడా మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, హన్నా కూడా దేవాలయములో తన హృదయమును కుమ్మరించి ప్రార్థించినందున సమూయేలును పొందుకోగలిగాది కదా. యెషయా దేవాలయానికి వచ్చి మహిమగల రాజును కన్నులారా చూచినప్పుడు సేవా పిలుపును పొందుకోగలిగాడు కదా. 18 సంవత్సరముల నడుము వంగిపోయిన స్త్రీ దేవాలయమునకు వచ్చినప్పుడు స్వస్థత ఆమె పొందుకోగలిగాది కదా.
పుట్టుగుడ్డివాడు దేవాలయం యొక్క మండపములో కూర్చుని ఉండగా పేతురు వాని లేవనెత్తి స్వస్థపరిచినట్లుగా చూడగలం కదా. ఇలాగ మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ రాగలిగినట్లయితే ఎన్నో సంఘటనలు మన యొక్క దృష్టికి రావడం అనేది జరగగలుగుతుంది. నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడవు. ఆయన కృప నీ మీద ఉంటూ ఉన్నది. ఆ కృప చేతనే దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. కావున ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా విడువని ఆయన కృప నీ పట్ల సంపూర్ణంగా ఉంటున్నది అన్న విషయంలో ధైర్యాన్ని కలిగి జీవించు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కృపను పొందుకొని సంతృప్తి నా తండ్రి పొందగలిగారు. ఈ రోజున మీ వాక్యాన్ని వినిచి ఉన్నటువంటి మీ బిడల యొక్క జీవితంలో కూడా తండ్రి మీ కృపను చూపించి ప్రతి బిడను మీరు సంతృప్తిపరిచి నెమ్మదిపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.